హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే న్యూ హాంప్షైర్కి వచ్చా. న్యూ హాంప్షైర్లో ప్యాట్స్ పీక్ అని స్కీయింగ్ వచ్చానమాట. అందరికి చూద్దాం ఒకసారి. ప్రస్తుతానికైతే న్యూ హాంప్షైర్లో ప్యాట్స్ పీక్ స్కీయింగ్కి వచ్చానమాట. మేము ముగ్గురము. ఇదిగో మా ఫ్రెండ్స్ వీళ్ళు. వీడు ఫనిగాడు, వీడు వేణుగాడు. పిల్లలంతా ఇప్పుడు పైకి పోతా ఉన్నారు. మనం కూడా పోతా ఉన్నాం పైకి. లెట్స్ గో. చూద్దాం పైన ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపిస్తా. ఏ టు జెడ్. రెయిన్ అయితే వస్తుంది కానీ మా వాడి కోరిక మేరకు రావాల్సి వచ్చింది. అందరూ పోతా ఉన్నారు. ఇదిగో మొత్తం. సే హాయ్ ప్లీజ్. ఓకే, భయపడుతున్నాడు పిల్లోడు మనల్ని చూసి. భయపడిపోతా ఉన్నారు. ఇది న్యూ హాంప్షైర్లో ఉంటుంది. స్కీయింగ్ చేయొచ్చు స్నోలో పైన. ఒకసారి చూపిస్తా అందరికీ. ఇదే అనమాట. ఇప్పుడు పోయి మనము అక్కడ ఎంట్రన్స్లో ఒక ఆర్డర్, అంటే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ఇక్కడ టికెట్ తీసుకుంటే మా కాలేజ్ ఐడి చూపించి స్పీక్. ఇదే ఆఫీసు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మన పేరు అన్నీ కొట్టేస్తే వచ్చేసిద్ది. చూద్దాం. మన డీటెయిల్స్ అయితే ముందుగానే ఉన్నాయన్నమాట. ఒకసారి కంటిన్యూ కొట్టేస్తే ఎస్ యాక్సెప్ట్ కంటిన్యూ, యా నో నీడ్ అనదర్ ప్రొఫైల్, థ్యాంక్స్ అనింది. ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడికి వెళ్తే వీళ్ళు టికెట్ ఇస్తారు మనకి, స్నో టికెట్. హలో సార్, I already registered. Okay. Yeah. You need rentals and a ticket? No, I have college ID. New England College? Yes, sir. ఇప్పుడే మా ఫ్రెండ్ ఎంటర్ చేస్తా ఉన్నాడు. And are you skiing or snowboarding? స్కీయింగ్ సార్. ఇలా టికెట్ ఇస్తారనమాట. ఇదేమో ఎక్విప్మెంట్స్ లైక్ షూ అన్నీ ఇస్తారనమాట స్కీయింగ్ చేయడానికి. మొత్తం ఏ టు జెడ్ ఏం కావాలో అంతా. అది చూద్దాం. చాలామంది వస్తూ ఉంటారు, స్టూడెంట్స్, పిల్లలు, స్మాల్ పిల్లలు. హౌ మచ్ సార్? $10. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడే నేను $10 తీసుకుంటా ఉన్నారు నా దగ్గర నుంచి. $10 అనమాట పే చేసేస్తా. ఓకే, Paid big money. $10 అయితే పే చేసేసాం. ఇప్పుడు రెంటల్స్కి అనమాట, అంటే షూకి అన్నిటికీ మొత్తం ఏ టు జెడ్. Usually I get paid big Thank money. you. Hi there. థ్యాంక్ యూ సార్. Hi there. యా, ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం మనం. టికెట్ తీసుకొని ఇంకా షూ కలెక్షన్కి వచ్చాము. ఇలా షూ మనకి ఏ షూ ఇస్తారో తెలీదు. మనకు సైజు ఏ షూ అంటే ఇది లేడీస్ సెక్షన్, మేబీ మెన్స్ సెక్షన్ అక్కడ ఉంది. చూద్దాం. అక్కడ టికెట్ చూపిస్తే అన్నీ ఇచ్చేస్తారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. హెల్మెట్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు. మొత్తం ఏ టు జెడ్. ఓ, ఇది $10 పే చేసాం రెంట్ అనమాట దీనికి, ఏ టు జెడ్. సో వీళ్ళు మాకన్నా ముందు ఉన్నారు కాబట్టి తీసుకొని ఆ స్టిక్స్ అన్నీ ఇస్తారు. ఒకసారి అడుగుదాం ఏంటో అవి. మొత్తం నాకు తెలియదు, ఫస్ట్ టైం అనమాట స్కీయింగ్ రావడం. ఓకే, ఇప్పుడైతే నా షూ ఇచ్చినారనమాట దీనికి. ఇదేమో 8.5 సైజు. వాళ్ళ షూ వేసుకోవాలి, మన షూ వేసుకుంటే పడిపోతాం. చూద్దాం. ఈ షూ వేసేసుకుందాము. ఎప్పుడు వేసుకోలేదు జీవితంలో ఒకసారి కూడా. లెట్ మీ ట్రై వన్స్ ప్లీజ్. ఓ మై గాడ్. ప్రస్తుతానికైతే నేను షూ అయితే వేసుకున్నా. ఇప్పుడు మా వాళ్ళు చూడు, ఇవైతే కేజీలు ఉన్నాయన్నమాట. షూ మోయాలంటే ఒకటి 10 కేజీలు ఉన్నాయి. మోయలేకపోతున్నాం ఒక్కో షూ. ఈ నాయలేమో ఒకడు వింతలు చేస్తూ ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారు. చూడాలి మరి. వాడైతే ఇంక 10 షూలు కాదు 100 షూలు మార్చేది అట్లున్నాడు. వాడిని చూస్తా అంటే వీడు చూడు, ఇది చూస్తా అంటే ఎట్లుందో షూ. మనోడి సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన సెటప్ కూడా అయిపోయింది. ఒకసారి చూపిస్తా మన సెటప్ ఎలా ఉందో చూద్దాం. మన సెటప్, మన ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. మొత్తానికైతే వచ్చేసినాం. అయితే ఇప్పుడు పోతా ఉన్నా పైకి. 5-6 సార్లు కింద పడినా ఇప్పటికి. చూద్దాం. ఇంకా వీళ్ళేమో బాగా అంతా అమెరికన్స్ కదా, సో వాళ్ళకి బాగా అలవాటు. సో జాగ్రత్తగా ఉండాలా, లేదంటే కాళ్ళు చేతులు డమా ఇరిగిపోతాయి ఒక రోజులోనే. చూద్దాం. స్కీయింగ్. ఓకే, అంటే నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, చిన్న పిల్లోడు. యా, హెల్పింగ్ చేస్తా ఉన్నాడు అనమాట నాకు. American, he's American, I'm Indian, right? Yeah, he's my best friend, right, buddy? Yeah. What's your good name? Lucas. Lukesh? Lucis. Lukesh. Yes. Luki.
Lucas. Can I call Luki? That's fine. That's fine, right? I'm TJ, okay? Nice to meet you. Nice to meet you. Thanks for helping me. Yeah. All right. Then go ahead. Alright. All right, thank you. ఇదే మన ఫ్రెండ్ ఎట్లా చేయాలో చూపిస్తా ఉన్నాడు. యా గో హెడ్. And then to turn, you want to push on one leg or like add weight. Mhm. And then to go faster, Mhm. you have your skis straight. Okay. And when you go, you want to try and like turn down the mountain Okay. over time. Okay. And I guess you just make it down. Okay. So అయితే ఇద్దరం పైకి పోతా ఉన్నాం. పైకి మొత్తం పైకి పోయిన తర్వాత ఎన్నిసార్లు కింద పడతామో తెలియదు. మన ఫ్రెండ్ హెల్ప్ చేస్తా ఉన్నాడు. మనం రోప్వేలో పిల్లలంతా ఏమో ఎంజాయ్ దడదడలాడిస్తా ఉన్నారు అంతా భారీగా. చూద్దాం, మనమైతే ఫస్ట్ టైం డ్రైవింగ్ అనమాట. నాకు అస్సలు రాదు. బాగా చేస్తాడనమాట స్కేటింగ్. చూడాలి మరి ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో స్కేటింగ్లో ఈరోజు. చూద్దాం. కొండకైతే పోతా ఉన్నాం. కొండ చూపిస్తా ఇప్పుడు. ఇల్లు అయితే పెద్దది, చాలా కొండ మీదకి, చాలా పెద్ద కొండ మీదకి పోతానా. భయంకరమైన కొండ మీదకి, మామూలు కూడా కాదు, చిన్నది కాదు, పెద్దది. చూడు కింద చూస్తే అసలు మామూలు లేదు. ఫోన్ కింద పడిందంటే ఇంక మళ్ళీ ఏరుకునే వాళ్ళు కూడా ఉన్నాడు, తీసుకునే వాళ్ళు కూడా ఉన్నాడు. లెట్ మీ సీ వాట్ షుడ్ వీ డూ. మనకైతే న్యూ హాంప్షైర్ అంతా, న్యూ హాంప్షైర్ కాదు అమెరికా అంతా కనపడేలా ఉంది ఇటు నుండి చూస్తా ఉంటే. చూద్దాం, ఇప్పుడు చూపిస్తా. బ్యాక్ కెమెరా ఆన్ చేసేసి మొత్తం చూపిస్తా. పెద్దది కొండ అయితే ఎక్కేస్తున్నా ప్రస్తుతానికైతే. ఎంత పెద్ద కొండ, ఎన్నిసార్లు కింద పడతానో, కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో భయం వేస్తుంది నాకు. మన ఫ్రెండ్ ఏమో ధైర్యం చెప్తా ఉన్నాడు, నేను ఉన్నాను, ఐ విల్ బీ విత్ యూ అంటున్నాడు. ఎస్ రైట్, లెట్ మీ సీ. యా, న్యూ హాంప్షైర్ అంతా కనపడుతుంది పైనుంచి బయటికి. బట్ చూడాలి, భయం అయితే అవుతుంది. ఎంత పెద్ద కొండో ఏమో మరి, నాకైతే ఏమి రాదు వచ్చేటప్పుడు. అర్థం కావడం లేదు ఎలా చేయాలో మరి. నాకు స్కేటింగే రాదు, కానీ మొత్తానికైతే పైకైతే వచ్చేసాను కొండ మీదకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూద్దాం. కొండ చూడు ఎంత పెద్దదో. ఒక్క దొల్లితే కిందికి పడిపోతాం మొత్తం అంతా. ఎన్నిసార్లు కింద పడతానో తెలీదు, అర్థం కావట్లేదు. మేమేమో 100 సార్లు కింద పడతా అంటే ఈ పిల్లలేమో దడదడలాడి చేసి మామూలుగా కాదు అసలు. వీళ్ళు స్కేటింగ్ చిన్న పిల్లలు వీళ్ళు. అంటే మాకు ఫస్ట్ టైం కదా, రాదు అనుకో ఇది మొత్తం హిల్లో. వీడైతే ఎన్నిసార్లు కింద ఉన్నాడో మాకే తెలీదు. వావ్, సే హాయ్. Oh no, my camera's texting me. ఆల్ రైట్. వావ్, ఫైనల్గా ఇలా వచ్చేసింది. కొంచెం ఐ ట్రై మై బెస్ట్. స్కేటింగ్ నేర్చేస్తున్నా. ఫైనల్గా డెస్టినేషన్ అయితే చేరుకున్నా. ఇప్పుడే పైన కొండ పైన నుండి వచ్చిన. ఇట్లా వచ్చేసి ఇంకా నా ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టేసా. ఇదే ఎక్విప్మెంట్ ఇది. సో అంతా ఒకరు చిన్నపిల్లలంతా ఆడుకుంటా ఉన్నారు బాగా. మొత్తం చిన్నపిల్లలే. వీళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్నారు అన్నమాట. బాగా ట్రైనింగ్ అంతా బాగా ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఆడుకుంటూ ఉంటారు మొత్తం A to Z. ఇలా చిన్నపిల్లలకు వాళ్ళ అమ్మ వాళ్ళంతా వచ్చేసి ట్రైనింగ్కు అక్కడంతా ట్రైనింగ్ ఇస్తారు. ప్యాట్స్ పీక్ అనమాట ఈ మౌంటైన్ పేరు.